ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భాగి ఇంటికి రావాలి, ఇక్కడ దాని బిడ్డని చూడాలి. అప్పుడే అమ్ముకి ప్రమాదం జరగాలి. అరుంధతి వల్లే అమ్ము ప్రాణాపాయంలో ఉందని భాగి భయపడాలి. అరుంధతిని తీసుకొని మళ్ళీ దూరంగా వెళ్ళిపోవాలి. ఇదంతా జరిగే పనేనా? ఒకసారి జరిగింది కదా, భాగిని బిడ్డని దూరంగా పంపించి నేను సక్సెస్ అయ్యాను. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ జన్మలో అమరేంద్ర భాగీలని కలవనివ్వను. అరుంధతిని ఇంటికి కూడా రానివ్వను. దాని రూపంలో వచ్చిన నా చావుని దూరంగా తరిమేస్తాను. బుజ్జమ్మ పట్టుకో పట్టుకో బుజ్జమ్మ ఇటు బుజ్జమ్మ ఇటు 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 బుజ్జమ్మ ఇటు ఇటు బుజ్జమ్మ ఇటు ఇటు బుజ్జమ్మ ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో సందడి మొదలైంది సార్. చిన్న అరుంధతి మేడంతో మిస్సమ్మ వెళ్ళిపోయాక మోగబోయిన ఈ ఇల్లు మళ్ళీ ఈ బుజ్జమ్మ రాకతో మళ్ళీ ఊపిరి పోసుకుంది సార్. బుజ్జమ్మ ఇటు 5 మంది పిల్లల్ని చూస్తుంటే అమరేంద్రలో దిగులు పోయి ఉత్సాహం కనిపిస్తోంది మనోహరి. ఇన్నేళ్లలో నువ్వు అమరేంద్ర మొహంలో చిన్న నవ్వు కూడా తెప్పించలేకపోయావు. ఆ చిన్నపిల్ల వచ్చి రాగానే అమరేంద్రలో నవ్వులు పూయిస్తుంది. అయ్యో నేను మిమ్మల్ని పట్టుకున్నానా? ఇంకా నాకు అక్కయ్యలు అన్నయ్యలు దొరికారేమో అనుకున్నాను. పర్వాలేదులేమ్మా, మా సార్ అంత ఈజీగా ఎవరికి దొరకర్లే. నీకు దొరికారంటే అది నీ అదృష్టం. చిన్నారి అరుంధతమ్మకి తెలియకుండా నాన్న దొరికాడు. కూతుర్ని వెతుకుతున్న నాన్నని కూతురే వచ్చి పట్టుకుంది. కానీ ఆ తండ్రి కూతుళ్ళకి నిజం తెలిసే సమయం ఎప్పుడొస్తుందో. ఏంటి రాజు గారు అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. నమస్కారం సార్. నమస్తే. రాజుగారు ఏంటి ఇలా వచ్చారు? పాపం తీసుకెళ్దామని వచ్చాను సార్. అదేంటి, పాప కోసం వాళ్ళమ్మ కథ రావాలి, మీరెందుకొచ్చారు? అమ్మనా? అదే ఆశ్రమం వార్డెనో టీచరో ఎవరో ఉన్నారు కదా. అప్పట్లో మా వార్డెన్ని మేము మేడం అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఈ పాప అమ్మ అని పిలుస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మిగతా అందరూ మేడం అనే పిలుస్తారు ఆంటీ. నేను మాత్రమే అమ్మ అని పిలుస్తాను. అంటే ఆవిడ నీకు స్పెషల్ అన్నమాట. అంత స్పెషల్ ఎందుకు? తనేమో పాపా ఇక వెళదామా? లేట్ అయింది. పాప ఏదో చెప్తుంది, చెప్పనివ్వండి రాజుగారు. లేదు మేడం, పాపను వెంటనే తీసుకురమ్మని మేడం చెప్పారు.
మేము ఆడుకుంటున్నాం తాతయ్య. బుజ్జమ్మని మేం రేపు పంపిస్తాం. అవును తాతయ్య, బుజ్జమ్మ మాతో ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సారీ అమ్మా, పాపం తీసుకుని వెళ్ళాలి. ప్లీజ్ తాతయ్య, ఈ రాత్రికి బుజ్జమ్మని మాతోనే ఉండనివ్వండి. బుజ్జమ్మ మాతో ఉంటే మా అమ్మతోనో మా చెల్లితోనో ఉన్నట్టుంది తాతయ్య. కావాలంటే పాప ఇంకో రోజు వస్తుందిలే బాబు, ఈ రోజు పంపించేయండి. మేడం గారు అక్కడ కంగారు పడుతున్నారు. ఏంటి రాజుగారు, పిల్లలు అంతగా అడుగుతుంటే కాదంటున్నారు? రేపు మార్నింగ్ నేనే పాపని తీసుకొచ్చి ఆశ్రమంలో డ్రాప్ చేస్తాను. లేదు మేడం, మేడం గారు ఒప్పుకోరు. ఒప్పుకోంది మేడం గారా, పాప అమ్మగారా? ఐ మీన్ అమ్మగారి లాంటి వార్డనా? పాపని తీసుకెళ్ళండి రాజుగారు. థ్యాంక్ యూ సార్. అదేంటమ్మర్, పాపని నైట్కి ఇక్కడే ఉంచుకోవాలని పిల్లలందరూ ముచ్చట పడుతున్నారు కదా. అవును డాడ్, ప్లీజ్ డాడ్, బుజ్జమ్మని ఉండనివ్వండి. వద్దంజు, బుజ్జమ్మకి ఇక్కడ కొత్త, తనకి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అదే ఆశ్రమంలో అయితే తనకు అలవాటు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ మాత్రం ఇబ్బంది ఏముంటుందమ్మర్? తనని చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా. ఆ పాప ఇంకా చిన్నపిల్ల మనోహరి. మనం ఎవరి పాటికి వాళ్ళు నిద్రపోయి ఆ పాపకి నిద్ర పట్టకపోతే ఎవరు చూసుకుంటారు? తీసుకెళ్ళండి రాజుగారు. పాపకు నిద్ర పట్టకపోతే నేను చూసుకుంటాను డాడ్. నేను చూసుకుంటాను డాడ్. అవసరమైతే బుజ్జమ్మ కోసం నైట్ అంతా మేల్కొంటాను. బుజ్జమ్మ మాతోనే ఉండాలి, కానీ తన కోసం మేము ఏమైనా చేస్తాం డాడ్. తన నైట్ టైం ఇక్కడొద్దు, కావాలంటే డే టైం ఇంకొక రోజు తనని ఇంటికి పిలిపించుకుందాం. ఇప్పుడు వెళ్ళనివ్వండి. ఆ పాప అంటే నీకు కూడా ఇష్టమే కదా మరి. పిల్లలు ఇష్టపడుతున్నారు, పాపనుండనివ్వు. నీకు తెలీదు మనోహరి, అంత చిన్న పిల్లని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు. నైట్ టైం తనకు అలవాటైన చోట అలవాటు పడిన మనుషుల దగ్గరే ఉండనివ్వండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి రాజుగారు. అలాగే సార్. రామ్మా. గుడ్ నైట్ గుడ్ నైట్ బుజ్జమ్మ. నేను వెళ్తున్నానని మీరు ఫీల్ అవ్వకండి, నేను మళ్ళీ వస్తాను. గుడ్ నైట్. మీరు కూడా నన్ను మా అమ్మలాగే అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఆ